ఈ పెద్ద చరిత్రలో సరే అప్పుడు కేవీ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సీతారామ కళ్యాణంలో పేరు వేసుకోలేదండి. డైరెక్టర్ కార్డు ఉండదు, ఆ సినిమాలో లేదు. అది అయిపోయిందండి. ఇది మైథలాజికల్ ఈ జోనర్. నెక్స్ట్ ఫోక్లోర్ జోనర్లో గులే బకావళి కథ చేశారండి. గులే బకావళి కథకు కూడా టైటిల్ కార్డులో ఎక్కడ డైరెక్టర్ కార్డు ఉండదు. అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 3వ సినిమా చేస్తుంటే ఈయన్ని అప్పట్లో ఏంటంటే తెలుగు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేకపోతే తమిళనాడు కానీ కర్ణాటక కానీ, అంటే తమిళనాడు అంటే మనకు మొదట్లో మన కలకటాలో సినిమా ఇండస్ట్రీ పుట్టి కొల్హాపూరు, షోలాపూరు, ముంబై నుంచి మనకు చెన్నై వచ్చింది. చెన్నై వచ్చిన జోనర్లో అప్పుడు కర్ణాటకకి లేదు, కేరళకి ఇండివిజువల్గా లేదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇలాంటి లేని ఇండస్ట్రీ టైంలో మనకు అదొకటే ఉండేది. అదొకటే ఉండే రోజుల్లో ఆయన ఆ రోజుల్లో ఇవాళ పాన్ ఇండియా అంటున్నారు. పాన్ ఇండియా అంటే ఆయన 6వ సినిమా పాతాళ భైరవి ఆయన యాక్ట్ చేసింది. మొదటి సినిమా మన దేశం చిన్న ఇంత వేషం వేశారు. 2వ సినిమా యాక్చువల్గా ఫస్ట్ కమిట్ అయిన సినిమా పల్లెటూరు పిల్ల. అది కూడా మిర్జాపురం రాజు గారి డబ్బు సహాయంతో బిఎస్ సుబ్బారావు రిలీజ్ అయింది కానీ కమిట్ అయింది పల్లెటూరు పిల్ల కమిట్ అయ్యారు. మిర్జాపురం రాజు గారి ఫైనాన్షియల్ సపోర్ట్తో బిఎస్ సుబ్బారావు గారు చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా కమిట్ అయిన రోజుకి ఈయన ఫైనాన్షియల్గా అంత ఇది లేదు. యాక్చువల్గా ఎల్వి ప్రసాద్ గారి ద్వారానే ఈయన ఆర్టిస్ట్గా అసలు ఫస్ట్ విజయవాడలో ఎల్వి ప్రసాద్ గారు చూసి ఆర్టిస్ట్గా రమ్మన్నప్పుడు ఈయన ఏంటంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు ఎగ్జామ్ పెడితే 7,000 మంది ఎగ్జామ్లో కూర్చుని రాస్తే 7 పాస్ అయ్యారండి. ఆ 7లో ఈయన ఒక సబ్ రిజిస్టర్గా ఇదయ్యాడండి. సబ్ రిజిస్టర్గా చేస్తూ అక్కడ బ్యూరోక్రాట్ సిస్టమ్స్, అక్కడ ఈ లంచగొండితనాలు ఇవన్నీ చూస్తూ నాకు ఈ నచ్చదు అని చెప్పి రిజైన్ చేసి అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చెప్పినప్పుడు వెళ్ళకుండా లేటర్లో ఆయన మెడ్రాస్ వెళ్ళటం జరిగింది. మెడ్రాస్ వెళ్ళటం జరిగిన తర్వాత మెడ్రాస్లో ప్రయత్నంగా అంటే బిఎస్ సుబ్బారావు గారు కనెక్ట్ అయ్యాడు. బిఎస్ సుబ్బారావు గారు ఫస్ట్ సినిమా అనుకున్న తర్వాత ఎల్వి ప్రసాద్ గారిది ఏంటంటే నువ్వు వచ్చే టైంకి ఆ సినిమా అయిపోయింది, ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాము అని చెప్పి ఆ మన దేశం యాంగిల్లో ఉందండి. మన దేశం యాంగిల్లో అంటే హెచ్ఎం రెడ్డి గారు సినిమా చేస్తా అంటే 50 రోజులు ఆయన చెప్పిన డిఫరెంట్ టైమింగ్స్ అండి. కొన్ని కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళి ఆయన 5ంటికి చెప్తే 4:45కి ఉండి, 4ంటికి చెప్తే 3:45కి ఉండి, 3ంటికి చెప్తే 2:45కి ఉండి, అట్లా 50 రోజులు తిప్పించుకున్న తర్వాత 51వ రోజు హెచ్ఎం రెడ్డి గారు నువ్వు మానేస్తావేమో ఇలా డిఫరెంట్ టైమింగ్స్ చెప్తే హ్యాపీగా సేఫ్లో ఉందాం అనుకున్నాను, కానీ నువ్వు మానట్లేదు. ఓ పట్టు వదల విక్రమార్కుల్లాగా నువ్వు నడుచుకుంటా ఇంత వచ్చి నువ్వు ఇంత డెడికేటెడ్గా ఒక టైం సెన్సు, ఒక డిసిప్లిన్, ఒక డెడికేటెడ్గా నువ్వు ఉండవు. ఇప్పటికి కూడా నేను చెప్పకపోతే సిగ్గుచేటు అవుతుంది. నాకు పేరు గొప్ప. నేను ఒక భక్త ప్రహ్లాద అంటే తెలుగు ఫస్ట్ టాకీ సినిమాకి నేను దర్శకుని, అలాగే కాళిదాస్ అని చెప్పి తెలుగు తమిళ సినిమాలకి టాకీ సినిమాకి నేను దర్శకుని. నాకు చరిత్ర ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. అలా అని డబ్బులు లేవని అందరితో చెప్పలేను. ఉన్నట్టుగా ఇలా వచ్చేస్తున్న పరిస్థితిలో నువ్వు ఇలా తగిలేవు, ఇప్పుడు కూడా చెప్పకపోతే తప్పు, అందుకని ఏమనుకోవద్దు, నేను చేయలేను అని చెప్పేయటం మూలంగా అక్కడి నుంచి బిఎస్ సుబ్బారావు గారు వస్తే బిఎస్ సుబ్బారావు గారు కూడా అవాయిడ్ చేస్తే ఒక కాగితం రాసి నేను అంత ఇది అడుక్కునే పరిస్థితిలాగా కాదు, నేను ఒక ఎడ్యుకేటెడ్ని, నేను ఒక సబ్ రిజిస్టర్ పదవి వదులుకుని కూడా వచ్చాను, నేను బతకగలగటం నాకు తెలుసు, నాకేమీ ఒకళ్ళు బతికివ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి రాసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆయన బయలుదేరి ట్రైన్ ఎక్కితే అప్పుడు బిఎస్ సుబ్బారావు వర్షంలో తడుచుకుంటే ఆ ట్రైన్ నుంచి దింపి తీసుకొచ్చి 1116కి అగ్రిమెంట్ చేశారు హీరోగా సినిమా. అది చరిత్ర ఉంది అయితే